రాజకీయ కారణాలతోనే రేవంత్ రెడ్డిను ఇరికించారు. ఐపీసీ 188 కింద కేసును రుజువు చేయగలిగితే గరిష్టంగా శిక్ష నెల రోజులు మాత్రమే ఉంటుంది. రేవంత్ రెడ్డిని ఇప్పటికే 9 రోజులు జైల్లో ఉంచారు. ఎఫ్ఐఆర్ ను రద్దు చేసి వెంటనే విడుదల చేయాలి అని హైకోర్టులో రేవంత్ రెడ్డి తరపున లాయర్ సల్మాన్ ఖుర్షిద్ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని రాజకీయ కారణాలతోనే పోలీసులు పలు కేసుల్లో ఇరికించారని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సల్మాన్ ఖుర్షిద్ హైకోర్టు దృష్టికి తెచ్చారు. అరెస్టుకు పోలీసులు కుంటి సాకులు చూపిస్తున్నారని ఆరోపించారు. డ్రోన్ వినియోగించిన కేసులో పోలీసులు తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలని, రిమాండ్ ఆర్డర్ ను సస్పెండ్ చేయాలని, బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన 3 వేర్వేరు పిటిషన్లలో ఆయన తరపున లాయర్ ఖుర్షిద్ వాదనలు వినిపించారు. ఐపీసీ 188 సెక్షన్ కింద నమోదైన కేసును రుజువు చేయగలిగితే గరిష్టంగా నెల రోజుల జైలు శిక్ష, 200 రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంటుందని, కానీ రేవంత్ రెడ్డిని ఇప్పటికే 9 రోజులు రిమాండ్ లో ఉంచారని చెప్పారు. మరో 4 రోజులు గడిస్తే శిక్షా కాలం సగం పూర్తవుతుందని అన్నారు. ఐపీసీ 188 కింద పబ్లిక్ సర్వెంట్ రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాల్సి ఉంటుందని, ఈ కేసులో ఒక కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారని, అది కూడా రాతపూర్వకంగా లేదని అన్నారు. నిందితుడు ఎంపీ అని, ఎక్కడికి పారిపోడని, పిటిషన్ కు వ్యతిరేకంగా కేసు ఉన్నట్లు కోర్టు గుర్తిస్తే ఏ క్షణమైనా అరెస్టు చేయవచ్చని పేర్కొన్నారు. నేరం చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు రుజువు చేయాలన్నారు. అదే జరిగితే 1 ఏడాది, 5 ఏళ్లు లేదా 7 ఏళ్లైనా జైలుకు వెళ్లడానికి పిటిషనర్ సిద్ధమేనని తెలిపారు. పిటిషనర్ కు ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదని, రాజకీయ కారణాలతోనే పలు రకాల కేసుల్లో ఇరికించారని అన్నారు. సరైన న్యాయ మార్గాన్ని కోర్టే రాష్ట్రానికి చూపాలని కోరారు. పిటిషనర్ కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అరెస్టు తరువాత రిమాండ్ రిపోర్ట్ లో పలు సెక్షన్లను చేర్చారని కోర్టు దృష్టికి తెచ్చారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతి సామాన్యంగా పలు ఇతర సెక్షన్లను జత చేసినట్లు చెబుతున్నారని, సిఆర్పిసి సెక్షన్ 41A నోటీసులు ఇవ్వలేదని అన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీదేవి కల్పించుకుంటూ కాంపిడెంట్ అథారిటీ ఫిర్యాదు లేకుండా ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు రిజిస్టర్ చేయడానికి వీల్లేదని అభిప్రాయపడ్డారు. ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారో నిందితుడికి చెప్పాల్సిన బాధ్యత పోలీసులదేనని, సిఆర్పిసి సెక్షన్ 41A నోటీసులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఖుర్షిద్ వాదనలతో పబ్లిక్ ప్రాసిక్యూటర్ పూర్తిగా వ్యతిరేకించారు. ఈ కేసులో A1 గా ఉన్న రేవంత్ రెడ్డి రాజకీయ మైలేజ్ కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లి తనను అరెస్టు చేసి జైలుకు పంపాలని కోరారని తెలిపారు. నిందితుడి సూచనల మేరకే డ్రోన్ కెమెరాలతో ప్రైవేట్ ఆస్తులను చట్ట వ్యతిరేకంగా చిత్రీకరణ చేశారన్నారు. అనుమతి లేకుండా డ్రోన్ వినియోగించినందుకు నిందితుడిపై సెక్షన్ 188కు అదనంగా 287, 109 సెక్షన్లను చేర్చినట్లు తెలిపారు. ఖుర్షిద్ కల్పించుకుంటూ ఇది నిరాశాజనకమైన కేసు అని, పిటిషనర్ చట్టానికి కట్టుబడి ఉంటే కస్టడీలో ఎందుకు ఉంచాలని ప్రశ్నించారు. 5న నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలని, రిమాండ్ రిపోర్ట్ ను సస్పెండ్ చేసి పిటిషనర్ ను విడుదల చేయాలని కోరారు. న్యాయమూర్తి 3 వ్యాజ్యాలను మంగళవారం తుది విచారణ చేసి పరిష్కరిస్తామన్నారు. విచారణను 17కు వాయిదా వేశారు. రేవంత్ రెడ్డికు ఏఐసిసి మద్దతు. రాష్ట్రాల్లో యువ నేతలకు ప్రాధాన్యమిచ్చే కసరత్తును మొదలుపెట్టిన కాంగ్రెస్ ఆ క్రమంలోనే తెలంగాణకు చెందిన ఎంపీ రేవంత్ రెడ్డికి దన్నుగా నిలుస్తోంది. రేవంత్ రెడ్డిని అరెస్టు చేసినప్పుడు గులాం నబీ ఆజాద్ ఢిల్లీలో స్పందించారని, ఆయన కేసును పోరాడే బాధ్యతను సీనియర్ న్యాయవాది సల్మాన్ ఖుర్షిద్ కు అప్పగించడము ఈ కోవలోనిదేనని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. రేవంత్ రెడ్డిను అరెస్టు చేసిన వెంటనే పార్లమెంట్ లో కాంగ్రెస్ ఈ విషయాన్ని ప్రస్తావించడం విశేషం. పాలనా పక్షాలపై ధాటిగా పోరాడే యువ నాయకత్వాలను ప్రోత్సహించాలన్నది పార్టీ వ్యూహమని అంటున్నారు. రాష్ట్రాలలో జరుగుతున్న పరిణామాల పట్ల మౌనంగా ఉండరాదని, రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేసి స్థానికంగా పోరాడేందుకు నైతిక మద్దతును అందించాలని కూడా కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వాన్ని మార్చాలని, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియాను తప్పించాలని కూడా పార్టీ నాయకులు చర్చిస్తున్నట్లు సమాచారం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.